హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను గుడ్డు పులుసు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది రోటీస్కి చాలా టేస్టీగా ఉంది. మా అబ్బాయికి ఇలా సర్వ్ చేశాను. తను తిని చాలా టేస్టీగా ఉందమ్మా అని అంటున్నాడు. సో ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. మధ్యలో మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటాను నేను. సో స్కిప్ చేసి చూస్తే ఆ ఇంగ్రీడియంట్స్ మీరు మిస్ అవుతారు. నాకు వచ్చిన టేస్ట్ మీకు రాకుండా ఉంటుంది. మనం చేసిన వంట మన ఇంట్లో వాళ్ళు తిని బాగుంది అని అంటేనే కదా మనకి చాలా సాటిస్ఫాక్షన్. అలాంటి సాటిస్ఫాక్షన్ మనకు రోజు కావాలి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా గుడ్లను ఉడకబెట్టుకుందాము. 4 గుడ్లు పెడుతున్నాను నేను ఉడకడానికి. సో గిన్నె పెట్టి నీళ్లు తగినన్ని పోసి 4 గుడ్లను ఇందులోకి వేసి చిటికెడు ఉప్పు వేసి 10 నిమిషాల పాటు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనిద్దాం చిన్న మంట పెట్టి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగి కొన్ని నీళ్లు పోసి పక్కన పెడుతున్నాను. చింతపండు నానాలి కదా. ఇక్కడ నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వాడతాను. ఎప్పుడు మసాలా కర్రీస్ చేసినా పులుసు కర్రీస్ చేసినా కానీ దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. పాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ అది పక్కన పెట్టుకొని ఇలా ఫ్రెష్గా చేయడానికి ట్రై చేయండి. దీనికి నేను 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలని చాలా చిన్న చిన్నగా కట్ చేయాలి. ఇది గ్రేవీ కర్రీ కదా, అందుకు చిన్న చిన్నగా కట్ చేయాలి. ఇలా 5 టమాటాలు తీసుకున్నాను. ఎర్రగా ఉన్న టమాటాలు నాటు టమాటాలే తీసుకోవాలి. మంచిగా పండున్న టమాటాలు అయితే బాగుంటుంది టేస్ట్. అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 7 నుంచి 8 పచ్చిమిరపకాయలని అలా చిన్నగా తరిగి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీని పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేస్తున్నాను. మెంతులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత షాహీ జీరా, 4 లవంగాలు, ఒక 2 ఇంచెస్ అంతా పట్టను వేసి అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వాటిని వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలని ఎప్పుడైనా తొందరగా వేగాలి, కరెక్ట్గా వేగాలి అని అనుకున్నప్పుడు మనం కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి వేయించుకుంటూ ఉంటే త్వరగా వేగుతాయి. అండ్ అలాగే క్రంచీగా లేకుండా సాఫ్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది తొందరగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ముద్ద, దాన్ని వేసేసి అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి ముద్దది పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న నిదానంగా పెట్టాలండి మంటని ఎప్పుడైనా కానీ. ఇలాంటి స్టేజ్లో కొంచెం మంట ఎక్కువ ఉంటే ఇది మాడిపోయి టేస్ట్ అంతా చాలా ఎలాగో వస్తుంది. సో అందుకు మనం చిన్న మంట పెట్టుకొని ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు నిదానంగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అంతా మొత్తము ఒకసారి కలిపి ఇంకొంచెం మగ్గనిద్దాము. నాకు మొత్తం ఎంత టైం పట్టిందంటే 7 నుంచి 8 మినిట్స్, 7 నుంచి 8 నిమిషాల టైం పట్టింది ఇది మొత్తం వేగడానికి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద అది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారాన్ని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను ఉప్పుని వేశాను. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. మీరు ఒకవేళ జీలకర్ర పొడి ఎక్కువ నచ్చదు అనసానంటే 1/2 టేబుల్ స్పూను వేసుకోవడానికి ట్రై చేయండి. ధనియాల పొడి అయితే 1 టేబుల్ స్పూను ఖచ్చితంగా వేయండి. ఉప్పు కారము మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. కొంచెం అంతా మసాలాలంతా వేగిన తర్వాత దగ్గర పడింది కదా, అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇలా వేసేసి బాగా మగ్గనిద్దాము. టమాటాలంతా మెత్తబడి దగ్గరకు వచ్చేంత వరకు మనం మగ్గనిస్తూ ఉందాము. సో ఇప్పుడు మనము ఇలా మూత పెట్టి తీసి మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకొంచెంసేపు మగ్గడానికి మళ్ళీ మూత పెట్టుకొని అలా చేస్తూ ఉంటే టమాటాలు తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో 1/2 టీ స్పూను మెంతుల పొడిని వేశాను. ఇది వేయించి పొడి చేసిన మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ 1/2 టీ స్పూను ఇలాచీ పొడి వేశాను. ఇవి 2 ఆప్షనల్, కానీ ఇవి 2 వేస్తే చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా రుచిగా ఉంటుంది. పులుసులో ఖచ్చితంగా ఇవి వేయాల్సిందే. పులుసు అంటేనే ఇది అని అనిపిస్తుంది తిన్న తర్వాత, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది కదా. ఇప్పుడు మనం చింతపండులో నుంచి
అంత పిసికి నీళ్ళు తీసాం కదా, అవి ఈ స్టేజ్లో వేసేసి బాగా మగ్గనిద్దాము. ఎంత మగ్గితే అంత టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది ఇందులో టేస్ట్. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసేయకండి, బాగా ఉడకనివ్వాలి. దీనిపైన కొంచెము నూనె తేలేంత వరకు బాగా మగ్గనిద్దాం మనము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు వదిలేసి మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది కదా మనకి, పైన పైన అంతా కొంచెం ఆయిల్ తేలినట్టు ఆ స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ నేను ఎప్పుడు గుడ్డు పులుసు చేసినప్పుడల్లా ఎండు కొబ్బరి పొడి ఖచ్చితంగా వేస్తాను. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇలాగే. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి మగ్గనిద్దాము. ఇదంతా కొంచెం దగ్గర పడి మగ్గిన తర్వాత మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ బెల్లం పొడిని వేద్దాము. బెల్లం ముద్ద చిన్నది వేసినా పర్వాలేదు, బెల్లం పొడిని వేసినా పర్వాలేదు. దీనివల్ల టేస్ట్ కట్టామిట్టాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు గుడ్లన్నిటినీ ఇలా సగం కాట్లాగా పెట్టి ఇందులోకి వేస్తున్నాను. ఒక 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి గార్నిష్ చేసి డిష్ అవుట్ చేయాల్సిందే. ఎలా ఉందండి ఇది? చూస్తుంటే నోరు ఊరుతోంది కదా. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తాను, ఎందుకనంటే రాత్రికి కూడా ఇదే నేను తింటాను. గుడ్డు పులుసు ఎప్పుడైనా కానీ ఏదైనా పులుసులు మధ్యాహ్నం కన్నా రాత్రికి ఎక్కువ టేస్ట్ అవుతుంది. సో క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటాను మధ్యాహ్నానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనేది హిట్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అని నొక్కండి. నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఓపెన్ చేసి చూడడానికి అవకాశం ఉంటుంది. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, వాళ్ళకి గుడ్డు పులుసు ఎవరికైతే ఇష్టమో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వారేవా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ వాచింగ్.